పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక యుద్ధం, వేసవికి ముందే రాష్ట్రంలో పొలిటికల్ హీట్, త్వరలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం, ఓటర్ల జాబితాపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆరంభమవుతుంది. వేసవికి ముందే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కాక పుట్టించనుంది. సాధారణ ఎన్నికల తర్వాత 2 ఏళ్లకు స్థానిక సమరానికి ముహూర్తం ఖరారవుతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగరా మోగే ఛాన్స్ ఉంది. స్థానిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో పల్లెల్లో రాజకీయ సెగలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి 31తో ప్రస్తుత పంచాయతీల గడువు ముగుస్తుంది. ఈలోగా లేదా ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది కేవలం సర్పంచుల పదవి కోసం జరిగే పోరు మాత్రమే కాదు. అటు అధికార కూటమికి, ఇది ప్రతిపక్ష వైసీపీకి ఇదొక పరీక్షగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన విధంగా సూపర్ 6 హామీలు అమలు చేసినట్లు కూటమి ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే వైసీపీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరి వాదన నిజమో, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందో లేదో ఆ ఎన్నికలు తెలుస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ గుర్తు లేకుండా జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించినా వారు తమ పార్టీకి మేజార్టీ సర్పంచ్ స్థానాలు దక్కాయని చెప్పుకోవడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన భారీ విజయోత్సవంతో ఉన్న కూటమి అదే ఊపును గ్రామాల్లోనూ కొనసాగించాలని చూస్తుంది. సూపర్ 6 పథకాల అమలు, పెంచిన పెన్షన్లు, అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా పల్లె ఓటర్లను ఆకట్టుకోవాలని కూటమి భావిస్తుంది. అధికారంలో ఉండడం వల్ల యంత్రాంగం పెట్టు, అభివృద్ధి పనుల హామీలు కూటమికి సానుకూల అంశాలు. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టి ఓట్లు రాల్చుకోవాలని చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతిన్న వైసీపీకి ఈ పంచాయతీ ఎన్నికలు చాలా కీలకం. పార్టీ క్యాడర్లో ధైర్యం నింపాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు గెలవక తప్పదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటివి అసలు అమలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని వైసీపీ ఆయుధంగా మలుచుకోనుంది. కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం యూరియా కూడా అందని పరిస్థితి నెలకొందంటూ వైసీపీ ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అలాగే రైతుల పంటకు మద్దతు ధర కల్పించకపోవడం, ఖరీఫ్, రబీ సీజన్లో ఆశించిన స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, ఆర్బీకేల కుదింపు, సేవలు పరిమితం చేయడం, ఇతరత్ర సమస్యలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని వైసీపీ అధినాయకులు, శ్రేణులు సూచిస్తున్నారు. అన్ని శక్తియుక్తులు వినియోగించినా ఈ స్థానిక పొరలో సత్తా చాటాలని వైసీపీ గట్టి నిర్ణయంతో ఉంది. జగన్ మళ్లీ జనాల్లో వస్తుండడం పల్లెల్లో తనకు ఉన్న పాత క్యాడర్ను కదిలింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలని జగన్ వ్యూహరచన చేస్తున్నారు. ఫిబ్రవరి చివరిలో దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభం కానుంది. ఇది ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 20 లోపు ఎన్నికలు ముగించాలని గతంలో సూచించినా ఏపీలో మార్చి 31 వరకు గడువు ఉండడంతో కొంత గందరగోళం నెలకొంది. ఓటర్ల జాబితా సవరణ మార్చి 9 వరకు సాగుతుంది. కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అప్పటి వరకు ప్రత్యేక అధికారుల, విలేజ్ సెక్రటరీ పాలనలోనే పంచాయతీలు కొనసాగనున్నాయి. గ్రామాల్లో రాజకీయాలు ఎప్పుడూ వ్యక్తిగత ప్రతిష్టలతో ముడిపడి ఉంటాయి. కూటమిలో 3 పార్టీలు ఉండడంతో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరడం పెద్ద సవాలు. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సర్దుబాటు సరిగ్గా జరగకపోతే అది వైసీపీకి లాభించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీ మద్దతుంటుంది. ఈ క్రమంలో అసంతృప్త నేతలు స్వతంత్రులుగా బరిలో దిగితే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఈ పంచాయతీ ఎన్నికలు రాబోయే 3 ఏళ్ల ఏపీ రాజకీయ గమనాన్ని నిర్దేశిస్తుండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కూటమి తన బలాలను నిరూపించుకోవాలని చూస్తుంటే వైసీపీ తన ఉనికిని చాటుకోవాలని తహతహలాడుతుంది. మార్చి 31 తర్వాత పల్లెల్లో పాలన ఎవరి చేతుల్లో వెళ్తుందో చూడాలి. అప్పటి వరకు ఈ పల్లె పోరు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.